ఒక ఊళ్ళో ఒకతను రైతు కూతురికి పెళ్లి చేద్దామని నిశ్చయించుకుని సంబంధాల కోసం వెతుకుతున్నప్పుడు ఆయన ఫ్రెండ్ కొడుకు ఒకతను వచ్చి నేను చేసుకుంటాను అన్నప్పుడు సర్లే అని సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఏం చేశారు, మరి ఇంటికి కొంత ఖర్చు అవసరం కదా. సో దాని గురించి ఏం చేశాడంటే ఆయనకున్న స్థలం అమ్మేద్దామని ప్లాన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే నేను తీసుకుంటాను అని చెప్పని టైంకి వచ్చిన తర్వాత ఆపేసిన తర్వాత చివరికి ఈ పెళ్ళి ఆగిపోతుందని చెప్పిన తర్వాత ఈ పెళ్లి కొడుకు ఏమన్నాడంటే సరే నేనే తీసుకుంటాను, దాన్ని కట్నం కింద నాకు ఇవ్వండి అని చెప్పని తీసుకొని ఈ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడు. అది ఒక్కటి ఇల్లు తీసుకొని. కానీ కొన్నాళ్ళ తర్వాత ఈయన ఇల్లు కడదామని ప్రారంభించినప్పుడు దాంట్లో లంకె బిందెలు దొరికినాయి. ఆ లంకె బిందెలు తీసుకొని మామగారి దగ్గరికి వెళ్ళాడు. అవి మీయే మామగారు, నాయి కావు, నేను ఓన్లీ ఇల్లు స్థలం మాత్రమే తీసుకున్నాను అని. వరి పిచ్చివాడా, అదే నువ్వు తీసుకోకుండా ఉంటే వాడు ఎవరికైనా ఇచ్చేసేవాడు, వాడు తీసుకునేవాడు, ఇప్పుడు నా అల్లుడే తీసుకున్నాడు.